దూరం. స్వర్గ నరకాలు ఏంటి ఉన్నాయి ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ అనుకుంటున్నారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాయని. కాదు, మనం అనుభవించే ప్రతి క్షణంలోనూ స్వర్గము నరకము రెండు ఉన్నాయి. సో మనం పుస్తకాల్లో లేకపోతే మత గ్రంథాల్లో చెప్పిన స్వర్గ నరకాలు ఊర్ల లాంటివి. రియల్ గా స్వర్గ నరకాలంటే మనిషి అనుభవిస్తున్న మానసిక స్థితి, తక్షణ లేదా ఈ క్షణం అనుభవిస్తున్న స్థితి స్వర్గము లేదా నరకం. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అనుకో, అది నరకం. గాఢ నిద్ర స్వర్గం. అట్లా ఒక ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన హార్మోని ఉంటే స్వర్గం, వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఉంటే నరకం. తిన్నది అరిగితే స్వర్గం, అరగకపోతే నరకం. అందుకని స్వర్గ నరకాలు అన్నవి ఆధ్యాత్మికవేత్తకి ఇక్కడ ఉంటాయి ఈ క్షణం. సో తన జీవితాన్ని స్వర్గం చేసుకోవాలంటే ఎక్కడెక్కడ ఈజ్ మిస్ అవుతుందో వాటికి కారణం ఏంది అని తాను అన్వేషించి ఇట్లా స్వర్గాన్ని తన జీవితంలో ప్రతిష్ఠించుకుంటాడు, ఆహ్వానిస్తాడు. అట్లా కాకుండా ఇన్ జనరల్ మామూలుగా పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. ఫస్ట్ అవంతా ఎక్కడో భవిష్యత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాకపోతే అవన్నీ విశ్వాసానికి సంబంధించింది, ఇది అనుభవానికి సంబంధించింది. ఇప్పుడు అన్ని ఉన్న ఒక డిప్రెషన్లో ఉంటాడు ఒకడు. సో నా అబ్జర్వేషన్స్ నరకానికి బీజం ఎప్పుడు పడుతుంది, స్వర్గానికి బీజం ఎప్పుడు పడుతుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలనుకున్నది. ఎప్పుడైతే డిపెండ్ అవుతామో అది నరకానికి బీజం పడుతుంది. డిపెండ్ అవ్వడం అంటే ఇంటర్ డిపెండెన్సీ ఇస్ గుడ్. నేను నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు నాకు టీ అన్నది ఇంటర్ డిపెండెన్సీ. చెట్టుకు నీళ్ళు పోస్తే ఒక కాయ ఇస్తుంది, ఇంటర్ డిపెండెన్సీ. అంటే కాకుండా డిపెండెన్సీ అన్నది ఒక రకమైన అంగవైకల్యం అనమాట. ఎట్లయితే మనం కట్టె మీద ఆధారపడ్డామో అట్లా ఒక వైఫ్ భర్త మీద ఆధారపడుతుంది. సో తన జీవితం అంతా భర్త యొక్క కదలికల మీద ఆధారపడి ఉంటుంది. భర్త నవ్వితే తాను నవ్వుతుంది, భర్త బాధపడితే తను బాధపడుతుంది. తనకంటూ వ్యక్తిగతంగా ఏమీ తెలియదు. సో ఆ స్థితి నిజంగా నరకప్రాయం అన్నమాట. అందుకని స్వర్గ నరకాలు అనేవి ఎక్కడో లేవు, ఈ క్షణం మన స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉన్నాయి. అందుకే వర్తమానం ఏతుందో అది ఏమంటారు, భూతల స్వర్గం అనొచ్చు. ఇక్కడే వర్తమానంలో ఉండటమే. అందుకే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు ఈ విషయాన్ని పదే పదే ఘోషిస్తున్నాయి. బీ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. లేవా అంటే ఉన్నాయి, వాటికి నేను ప్రస్తుతం విలువనివ్వడం లేదని. చరిత్ర ఉంది, ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఈ క్షణం మనం అనుభవిస్తున్న ఈ క్షణానికి వాటిని అంటకుండా చూసుకోవడం అనేది ఎరుక అన్నట్టు. ఇది పూర్తి వ్యక్తిగతం. దీన్ని ఒక వ్యక్తికి మనం పరిచయం చేయలేం. అంటే లైఫ్ ఎంత ఇంపార్టెంట్, ఎగ్జిస్టెన్స్ అనేది ఏ మూల సూత్రాలతో పనిచేస్తుందని మనిషి చూసినప్పుడే ఆ మెలకువ, ఆ స్పృహ కలుగుతాయి. ఇది పుస్తకాల్లో చదివి తెలుసుకునే విషయం కాదు. అట్లా ఎరుకులో ఉండడం స్వర్గం, ఎరుకు లేకుండా ఉండడం నరకం, ఇలా కూడా అనుకోవచ్చు 100%. ఎందుకంటే ఆల్మోస్ట్ మన సమస్యలన్నిటికీ కారణం ఎరుకు లేకుండా బిహేవ్ చేయటం, అన్కాన్షియస్నెస్ అంటారా. ఈ డార్క్ మూడ్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి వస్తాయి. మీరు చెప్పిన డిపెండెన్సీ, ఎక్స్పెక్టేషను, దాని ద్వారా వచ్చిన డిసప్పాయింట్మెంట్, దాని ద్వారా వచ్చిన యాంగరు, ఇంకా దాని ద్వారా వచ్చిన అగ్రెషను, అంటే ఇవంతా ఈ చైన్ లింక్స్ అన్నీ కూడా అన్కాన్షియస్ నుంచి వచ్చింది. వెన్ యూ ఆర్ కాన్షియస్ యూ ఆర్ నాట్ డిపెండెంట్. వెన్ యూ ఆర్ అన్కాన్షియస్ naturally you are dependent in one way or the other, small way or big way, whatever. అందుకని నిరంతరం కాన్షియస్గా ఉండడమే స్వర్గం. అదే కాన్షియస్గా ఉండడం స్వర్గం అంతే. అన్కాన్షియస్గా ఉండడం అనేది ఈ క్షణం మీకు ప్రాబ్లం రాకపోవచ్చు. నిజానికి అది భాషలో రియల్గా అట్లా ఉండటం అనేది కూడా లేదు. అంటే భాషలో కాబట్టి ఇప్పుడు నేను వర్తమానంలో ఉంటున్నాను అన్నది కూడా భాషే. అంటే పరిచింతన లేకుండా, ఎదురు చూడకుండా నీ పనిలో నీవు ఉంటే అక్కడ వర్తమానమై నువ్వు ఉంటావు. నేను వర్తమానంలో ఉండటం అనేది ద్వైతం. అది చెప్పుకోవడానికి బాగుంటుంది. నిజానికి అటువంటి అంటే మనకు రిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు నాకు కొద్దిసేపు కోపం వచ్చింది, కొద్దిసేపు మామూలుగా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు బాగున్నాడు రా, ఇప్పుడు కోపంగా ఉన్నాడు అన్నట్టుగా కాన్షియస్ గా ఉండడం, అన్కాన్షియస్ గా ఉండడం అనేది అలా మనం ప్రస్తుతానికి అది పోలికగా మాట్లాడుతున్నాము. ఇప్పుడు రమణ మహర్షి స్థితిలో నిరంతరం ఎరుకలో మీరు అన్నట్టుగా వర్తమాన స్థితిలో ఉన్నారు కాబట్టి, ఉదాహరణకి అందుకని చేతన, అదే అచేతన, అచేతన
చైతన్యం వేరే ఉంది మళ్ళీ. ఓకే. అంటే ఇప్పుడు బాడీ అండ్ మైండ్ ఫిట్గా ఉంటే నీలో ఒక చేతనత్వం ఉన్నట్టు. చైతన్యం అనేది బాడీ డెత్ బెడ్ మీద ఉన్న అతను చైతన్యవంతుడిగా ఉండొచ్చు. చైతన్యవంతుడు అంటే సమస్తాన్ని ఒక్కటిగా చూసి దాంట్లో తాను భాగం అనుకున్నప్పుడు కలిగే ఒక స్పందన చైతన్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఒక్కటిగా చూడాలి. ఓకే. అంటే ఒక ఆర్గానిజంగా, ఈ ఆర్గానిజంలో నేను ఒక భాగం అనుకొని ఉన్నప్పుడు ఇక థాట్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. అంటే నేను అసలు ఆ లెవెల్లో నేను మాట్లాడాలా, అది అర్థం. నేను నార్మల్ సిచ్యుయేషన్లో చేతన అంటే అవేర్గా ఉండడం అవేర్గా ఉండడం. సపోజ్ ఇందాక తనే చేతనే అవేర్గా ఉండుంటే మనల్ని ఫ్రెష్ అంటే ఇన్ ద సెన్స్ మనల్ని ఫ్రస్ట్రేషన్ గురి చేయదు. మనకి ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ అవేర్నెస్ ఉంటే చేతన అసలు మనకి అంటే మనల్ని కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా చేయదు. అంటే ఈ 2 పాయింట్లు అవసరం అవన్నీ. అవునా కదా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. అవును కదా. మనం ఒక సంఘజీవిగా ఉన్నప్పుడు కొన్ని నియమాలన్నీ అనుసరించవలసింది, లేకపోతే ఖచ్చితంగా డీప్ రూటెడ్ డిస్టర్బెన్సెస్ కాకపోయినా సూపర్ఫిషియల్ ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా వస్తాయి కదా. అందువల్ల అందుకని స్వర్గ నరకాల గురించి తర్వాత లావోత్సు ఒక మాట చెప్తాను. చెప్పండి. గతం గురించి ఆలోచించిన వాడికి యాంగ్జైటీ వస్తుంది, భవిష్యత్తు గతం గురించి ఆలోచించిన వాడికి యాంగ్జైటీ కాదేమో, ఫ్యూచర్ గురించి అయితే యాంగ్జైటీ అంటాడు. సరే, తెలుగులో ఏమనొచ్చు, ఆందోళన. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆందోళన వస్తుంది. గతం గురించి ఆలోచిస్తే ఆ మెమరీ ఏమొస్తుంది, అది పెయిన్ ఏదో ఒకటి ఒక వికారం వస్తుంది. అట్లా కాకుండా వర్తమానంలో ఉంటే శాంతి వస్తుంది చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ అట్లా. అందుకని వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం కాకుండా వర్తమానంలో ఉంటే మొదలు పెట్టాలి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం, మన పూర్ణ శ్రద్ధ ఈ మాటల్లో పెడితే వర్తమానం అయిపోయింది. తద్వారా నీవు వర్తమానానికి మధ్య విభజన పోయింది. సో అంబిషియస్ మైండ్ వర్తమానంలో ఉండలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెబుతాను గారు, మన ఇద్దరం ఇలా వెళ్తున్నాం, మీరు మంచిగున్నారు, ఉన్నట్టుండి నన్ను ఏదో డిస్టర్బ్ చేశారు. వర్తమానంలో నేను డిస్టర్బ్డ్ ఎనర్జీస్తో ఉన్నాను. అది కూడా చెప్పండి నాకు. అది కూడా వర్తమానమే. వర్తమానంలో నేను నరకంలో ఉన్నట్టే. 2 ఉన్నాయి, చూద్దాం. వర్తమానంలో నేను అన్నది లేకుండా ఏం జరిగినా బ్యూటీనే. అదే కదా. ఇప్పుడు డిస్టర్బ్ అయ్యింది కానీ నేను డిస్టర్బ్ అయ్యానది ఉండదు. డిస్టర్బ్ అయ్యింది, చెయ్యి ఇరిగింది, నా చెయ్యి ఇరిగింది అనేది ఉండదు. ఓకే. సో అందుకని డిస్టర్బెన్స్ లో ఏ ప్రాబ్లం లేదు. వర్తమానం ఎప్పుడు పీస్ఫుల్ ఉంటుందని కాదు, జరుగుతున్న దాంతో ఫ్రిక్షన్ లేదు. ఆ ఐ అనేది లేకుండా వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ యూ అలో దట్ టు హ్యాపెన్. వర్తమానంలో అబ్సెన్స్ ఆఫ్ ఐ అంటారు మీరు. అబ్సల్యూట్లీ అసలు అంటే కంప్లీట్ ఐ. అబ్సెన్స్ ఆఫ్ ఐ అంటే ఫేక్ ఐ కాకుండా అదే సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని. ఉదాహరణకి సముద్రంలో ఒడ్డుకు వేలు పెడితే సముద్రంలో పెట్టినట్టే. మనం భాషలో నేను ఒడ్డులో ఉన్నానని చెప్తాం, ఒడ్డు పోలు పెట్ట, బట్ బేసికల్ గా సముద్రాన్ని టచ్ చేసినట్టు అట్లా. ఇప్పుడు మొత్తాన్ని లెక్కలోకి తీసుకొని నీకు చెయ్యి ఇరిగింది అనుకో, అప్పుడు నీకు ఇరిగినట్టు కాదు, అది మొత్తంలో ఉన్న నీకు ఒక భాగము దానికి ఎరిగింది. నేను అన్నాను కాదు, నాకు చెయ్యి ఇరిగిన తర్వాత మొత్తం మనల్ని మనం సపరేట్ చేసుకుంటే అప్పుడు ఎగ్జిస్టెన్షియల్ గా ఉండే పెయిన్ మాత్రం ఉంటది కానీ మిజరీ ఉండదు. పెయిన్ ఉంటుంది. సో వర్తమానంలో మిజరీ లేదు, సఫరింగ్. మిజరీ అంటే దాని గురించి చింతించడం అంటే నాకెందుకు ఇట్లా అయింది, ప్రతి శనివారం ఇట్లనే అవుతుంది, మా బామర్ది ముఖం చూసిన ప్రతిసారి ఇట్లా. మానసికమైన వ్యాకులత ఉండదు, వ్యాకులత జస్ట్ ఓన్లీ పెయిన్ ఉండదు. ఇప్పుడు వర్తమానంలో ఉంటుందో అంటే నీకు ఏ అవాంతరాలు రావని కాదు, ఏమైనా రాని దాన్ని నువ్వు పర్సనల్ గా తీసుకోవట్లేదని, యూఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే తప్ప వర్తమానంలో అంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడు ఆనందం పోదంటే ఆనందం పోదని కాదు, ఆనందం లోపల డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడే మీకు వాస్తవం చెప్పాలి, ఆల్ న్యూ ఏజ్ స్పిరిచువల్ టీచర్స్ మొత్తం చెప్పే ఒకటే విషయం, వర్తమానంలో ఉన్నవాడికి ఏమీ లేదు, దే ఆర్ సింప్లీ ఫ్రీ అని అంటారు, చెప్తారు. నేనేమంటున్నానంటే నేను వాళ్ళు చెప్పారని నేను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేశారనుకోండి, ఈ డిస్టర్బ్డ్ ఎనర్జీస్లో వర్తమానంలో కూడా నేను డిస్టర్బ్డ్గా ఉంటున్నా. అంటే నేను ఈ విషయం మీతో ఓపెన్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అంటే జస్ట్ ఐడెంటిటీ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ వేరు, వితౌట్ ఐడెంటిటీ డిస్టర్బెన్స్ వేరు. అప్పుడు డిస్టర్బెన్స్ ఉంది, మీరు ఫ్రీగానే ఉన్నారు దాని నుంచి. డిస్టర్బెన్స్ ఐడెంటిటీ లేకుండా వస్తుంది, ఎందుకు రాదు? క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను మీ ఒక కట్ట తీసుకొని మీ కాలిర కొట్టా, వస్తుంది.
కాదు అంటే ఇప్పుడు నేను ముందు అసలు మానసికంగా రాదు, శారీరకంగా వస్తుంది. శారీరకమైన డిస్టర్బెన్స్ ఓకే, నేను అనేది డిస్టర్బ్డ్ ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతా ఉన్నా. ఫస్ట్ నేను అంటున్నది ఈ ఫేక్ ఐడెంటిటీ పోతే అవును, దాంతోపాటు ఆ ఫిలాసఫీ అంతా పడిపోతుంది, దానికి వేరే ఆప్షన్ లేదు. ఓకే. అంటే ఒక లిమిటెడ్ స్పియర్ గీసి దానికి నేను అని పేరు పెట్టుకున్నాను. టైసన్ అంటే ఒక ఊర్లో పుట్టాను, వీళ్ళు నా పేరెంట్స్, అట్లా ఒక సర్కిల్ గీసి దానికి ఒక నేను, అది ఒక ఫేక్ ఐడెంటిటీ అన్నమాట. సో అది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని తీసేసి సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని కనుక చూడగలిగితే ఎందుకంటుందంటే చూడడం అంత ఎవరికి అంత ఆసక్తి ఉండదు. అట్లా ఎట్లంటే నా బలగాన్ని చూపిస్తారా అని ఒక పెళ్లికి తీసుకెళ్ళాడు, ఒకటి తీసుకెళ్తే ఆ బలగాన్ని చూద్దామని పోయా, 70 మంది ఉన్నారు అంతే. బలగాన్ని చూపించడానికి, బలగం అంటే మా కుటుంబ సభ్యులు, మా పెద్ద ఆయనలు, మా చిన్న ఆయనలు, పెద్ద గ్యాంగ్ అంతా ఉంటే చూపిస్తారా అని తీసుకుపోతే అయ్యా నమస్తే మొత్తం పోతే 70 మంది ఉన్నారు అంతే. ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, ఎంత జనాభా ఉంది, సో దాంట్లో 70 మంది ఎంత లెక్క. కానీ నీ ఇప్పుడు ఎంటైర్ ఫోకస్ ఆ 70 మంది మీదకి వచ్చి ఆగింది. ఓకే, అది ఫేక్ ఐడెంటిటీ. ఓకే, యూ కెనాట్ ఐడెంటిఫై విత్ ద హోల్, యూ ఓన్లీ ఐడెంటిఫై విత్ ద ఫ్రాగ్మెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, భూమి మీద 2 ప్లాట్లు ఉంది అనుకో, నా ప్లాట్ అని వస్తుంది. భూమి నీదనుకో, నాది లేదు, ఇంకా ఎవరు చెప్తావు? అది అనుకోవడానికి అలా ఉంటుంది, కానీ ప్రపంచపరంగా అలా లేదు కదా. ఎంతవరకు ప్రశాంతత అనుకో. అందుకే ఫిజికల్ రియాలిటీస్ పక్కనే సైకలాజికల్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ప్రశాంతత శరీరానికి ఉండదు ఎప్పుడు, రిలాక్స్ ఆరోగ్యం ఉంటుంది దానికి. ప్రశాంతత మానసికానికి సంబంధించి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే వర్తమానము శరీరానికి సంబంధించింది కాదు. వర్తమానం అంటే ఏమి అటు పక్కన పద, నువ్వు మళ్ళీ చెట్లోకి పోతున్నావు స్ట్రైట్ అట్లా. సో అదే నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, పవర్ ఆఫ్ నవ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ద న్యూ ఏజ్ ఇప్పుడు చెప్పే విషయంలో దానికి ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడలేను కాబట్టి బేసికల్లీ వర్తమానానికి సంబంధించిన విషయాలు మీరు కూడా ఎక్కువ. సో యాజ్ ఎ ఫిలాసఫీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అవును, యాజ్ ఎ రియాలిటీ దేర్ ఇస్ నథింగ్ టు సే. అదే అదే ఇప్పుడు వర్తమానం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అనడానికి నాదే అవగాహన చాలా సింపుల్. ఇప్పుడు మనం చేస్తున్న ఈ టాక్ కి ప్రాపంచిక విషయాలు జోడించకపోతే ఇది వర్తమానం. ఎవరికో నచ్చాలని బాధ పెట్టాలి ఏది లింక్ చేయవచ్చు, లింక్ చేయకపోతే వర్తమానం. ప్రాపంచిక విషయాలు ఇప్పుడు నేను ఇప్పుడు సక్సెస్ కోసం చేస్తున్నాను అనుకో, ఈ టాక్ ఫ్యూచర్ లింక్ చేయబడి నేను కంటెంట్ క్రియేషన్ కూడా మాట్లాడట్లా. నేనేమంటున్నానంటే జస్ట్ నేను ఇప్పుడు స్టిల్ ఉన్నా, థాట్ లేదు, జనరల్గా ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాం అనుకుందాం కొద్దిసేపు, ప్రజెంట్ మూమెంట్. కానీ ఎనర్జీ ఉందో చూసారా, ఎమోషనల్ ఎనర్జీ ఆల్రెడీ ఏదైతే ప్రొవోక్ అయిపోయిందో ఆ ఎనర్జీ అనేది మన బాడీ, ఆర్గానిజం, దాని ఇన్నర్ సైకాలజీలో ఉంటుంది. ఇది నేను అబ్జర్వేషన్ చేసి చెప్తున్నా మీకు. కానీ ఇది దాంతో అసోసియేషన్ లేకుండా మీరు ఉండవచ్చు, అట్లా ఉండొచ్చు, 100% ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. మనకు అనుభవం లేదు, లేకపోతే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి. ఉదాహరణకి ఐస్ క్రీమ్ చూస్తే నేను ఆగలేను అంటాడు ఒకడు, ఐస్ క్రీమ్ చూసినా ఆగొచ్చు అంటాడు ఒకడు. అంటే నాది వాటితోనే నరకం అని చెప్తున్నా. అది కూడా ఒకటి. అంటే నరకం అంటే నీకు ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్కి అటాచ్మెంట్ పెట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది ఎనీ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ. డిపెండెన్సీ అనేది ఇంటర్ డిపెండెన్సీ. ఇప్పుడు మనం కొట్టుకెళ్ళి కొనుక్కుంటాము, అదే అంటుంది మామూలు ఇంటర్ డిపెండెన్సీనే. పాల ప్యాకెట్ కొన్నాము, డబ్బులు ఇచ్చాడు, అక్కడ ప్రాబ్లం రావట్లా. మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి క్లోజ్ సర్కిల్, ఫ్యామిలీస్, ఇక్కడ చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తున్నాయి అసలు? ఇప్పుడు అందుకే సెల్ఫ్లెస్ గా ఉండమని ఎందుకు చెప్పారు అంతే. అంటే నీవు సాధ్యమైన ఇవ్వు, ఎదుటి వ్యక్తి ఇచ్చాడు లేకపోతే లేదు. ఈవెన్ అండి ఎన్విరాన్మెంట్, ఇది వర్క్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లోనే చాలా క్లియర్ కట్ గా బౌండరీస్ ఉన్నాయి. టైసన్ చేయాల్సిన పని టైసన్ చేయాల్సిందే, చేయకపోతే అదేం పెద్ద ఎమోషనల్ ఏం లేదు. ఏంట్రా నువ్వు చేయలే, ఇలాగా ఈ టైం చేయాల్సిన పని ఎంత చేయాలి, నువ్వు చేయలే, నీకు జీతం ఎంత ఇస్తున్నా,
ఇలాగైతే ఇంకా నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, ప్రాబ్లం లేదు మనకి. అసలు ఎవరు సీరియస్ తీసుకుంటుంది అక్కడ, ఎవరికి వాళ్ళు సిన్సియర్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫలితం వస్తుంది కాబట్టి. కానీ ఈ డీప్ ఎమోషనల్ క్రైసిసెస్ మనం ఫ్యామిలీ సిచ్యువేషన్లో, ఫ్యామిలీ సర్కిల్స్లో చూస్తున్నాం. నేను ఇంట్లో కూడా టీ చేసి ఇవ్వగానే 10 రూపాయలు ఇవ్వాలంట, అప్పుడు సిన్సియర్గా ఉంటుంది. కానీ ఇందులో చాలా డెప్త్ ఉంది. ఏదో మొత్తానికి ఫ్యామిలీ సర్కిల్స్ అనేది సర్టన్లీ మన హ్యూమన్ కాన్షియస్నెస్, మన హ్యూమన్ మైండ్కి, మన హ్యూమన్ కాన్షియస్నెస్కి సంబంధించి చాలా ఇంపాక్ట్ఫుల్ వర్క్ జరుగుతుందండి అక్కడ. మనం అర్థం చేసుకోవట్లేదు ఎంత ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం ఒక పర్సన్. అంటే నేను బయట వాళ్ళని అనలేను, అందుకని నేను నిన్నే అంటాను. బయట వాళ్ళతో కాకపోతే నీతో కాకపోతే ఎవరితో గొడవ పడతాను, నీ దగ్గర కాకపోతే ఎక్కడ అలుగుతాను. మీనింగ్లెస్ థింగ్. అనవసరంగా నువ్వు దాన్ని వెల్కమ్ చేస్తున్నావు. అన్ని చోట్ల స్థిరంగా ఉండు, నీ చుట్టూ ఏదున్నా వాటితో బాగుండు. ఇక్కడ విషయం ఎక్కువసేపు ఉంటున్నది, అవునండి, తక్కువసేపు ఉంటున్నది, వచ్చిపోయేది. ఇది మన హ్యూమన్ లైఫ్ యొక్క ఎంటైర్ స్టోరీ. పిల్లలు ఎక్కువసేపు ఉంటారు, లేదా వైఫ్ ఎక్కువసేపు ఉంటుంది, బంధువులు వచ్చిపోతారు, ఇంతే. మీరు అలా చెప్తున్నారు. నేను ఇంకొకటి చెప్పనా, వైఫ్తో ఎప్పుడో సాయంత్రం పూట వస్తాడు, పొద్దునంతా వర్క్ షాప్లో అంటే ఉంటాడు. కానీ మీకు ఎక్కువ ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను చాలా చూసి, అంటే అదే అబ్జర్వేషన్ చేసి చదువుతున్నా. ఇది ఇప్పుడు అందుకే నేను ఫ్యామిలీ రిలేషన్షిప్స్ తోనే ఏ ఇష్యూ వచ్చినా తను ఎక్కువ డిస్టర్బ్ చేస్తా ఉంది. ఐడెంటిటీ బేస్డ్, అగ్రిమెంట్ బేస్డ్ ఏ ప్రాబ్లం లేదు. విషయంగా మాట్లాడుకోరు కదా, విదిన్ నో టైం పర్సనల్ గా తీసుకుంటారు కదా. అదే నరకం అంటే. ఓకే ఓకే పర్సనల్ గా తీసుకున్నావా, నరకంలోకి ఇట్లా కాలు పెట్టావు అంతే. పర్సనల్ గా తీసుకోకపోతే యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇన్ హెవెన్. అట్లా. సో ఇప్పుడు ఇది వర్తమానం అని చెప్పడానికి ఆధారము, ఇప్పుడు ఇక్కడే నా పక్కన ఇంకొకటి యూట్యూబ్ చేస్తున్నాడు, ఇక్కడ ఇంకోటి చేస్తున్నాడు. వాడేమో పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నాడు, ఇంకొకటి డబ్బు కోసం చేస్తున్నాడు, ఇంకొకటి ఎవడో చెప్పాడని చేస్తున్నాడు. వాడికి అసలు ఇదంతా నరకమే. జస్ట్ నువ్వు చేయాలి కాబట్టి చేస్తున్నావు, బికాస్ ఆ మూమెంట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంతే. దానికి నువ్వు ఏది లింక్ చేయలేవు. దట్ ఈస్ ఫ్రీడమ్. కృష్ణమూర్తి అంటాడు, ఫ్రీడమ్ అంటే అది ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు నువ్వు చేసే యాక్ట్కి నువ్వు ఏ ఫిలసాఫికల్ అట్రిబ్యూషన్ జోడించడం లేదని. ఇది ఇందులో అర్థం కాకపోవడానికి అయితే అర్థం కాలేదు కాదు, కానీ బట్ స్టిల్ ద ఇష్యూ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ నాకు ఉంది ఇంకా. అంటే నేను కంక్లూజన్ కి అయితే నేను రాలేదు. ఇప్పుడు ఏదైనా మీరు ఒక పని చేసినప్పుడు దాన్ని భవిష్యత్తుకు లింక్ చేయకుండా చేసిన సందర్భం ఉన్నప్పుడు అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ ఏంది, ఇది చెక్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ ని ప్రెజర్ ఉండదు, అట్లా అంటలేను. పోనీ ప్రెషర్ ఉన్నా, వర్తమానం ప్రెషర్ ఉంటే ఉండని. ఉదాహరణ, నేను పెద్ద బరువు మోస్తున్నా, కానీ ఈ బరువు మోసేది నేను మా ఊర్లో వాళ్ళకి చూపించడానికి. ఇప్పుడు ఇది వర్తమాన పని కాదు ఇంకా, ఇట్ ఈస్ ఆ వర్తమానానికి ఇమ్మీడియట్గా ఫ్యూచర్తో తాడేసి కట్టేసినావు. అది నేను అంటున్నది. అట్లా కాకుండా ఏది లింక్ చేయకుండా డూ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏ సందర్భంలో ఉంటే అది చెయ్యి. ఇప్పుడు మనిషి ఇదే చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు, ఫ్యూచర్ని లింక్ చేసి చూడడం వల్లనే. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు చెత్త ఎత్తే పని చేయట్లే మనిషి, ఫ్యూచర్ ఉండదు కనుక. అంటే జస్ట్ చెత్త ఎత్తట్లేదు వాడు, ఫ్యూచర్ని చూస్తూ దీన్ని ఎత్తుతున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ లింక్ పెట్టుకొని చేయకూడదు. ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు చేసే పనులల్లో రేపటికి అనేది ఏది లేదా? యాక్చువల్గా ఏమి లేదు. ఈ క్షణం నువ్వు చేసే పరిపూర్ణమైన పని ఆటోమేటిక్గా ఫ్యూచర్ బిల్డ్ చేస్తూ ఉంటావు. మైండ్లో అది రాకుండా ఈ క్షణంలో ఉంటున్నారా? అవును. అంటే అలా కాదు, మీరు చెప్పింది నేను ఒప్పుకున్నా. మీకు ఫ్యూచర్ లేదు అంటే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో అది ట్రూ, కానీ సమ్వేర్ ఎక్కడో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద సబ్స్టాన్షియల్. అంటే అట్లీస్ట్ సీరియస్గా అయితే లేదు. నేనేం చెప్తున్నానంటే మాట వరుసకు ఓకే బై, దానికి రేపు ఎప్పుడు వెళ్తా, రేపు సినిమాకి వెళ్తానని చెప్తున్నానేమో. వెళ్ళకపోతే నువ్వు బాధపడితే ఫ్యూచర్ని నువ్వు నిజంగా చేసినట్టు, లేదా రేపటి సందర్భానికి నువ్వు ద్వారం ఓపెన్ చేసి పెట్టినావు. రేపు వస్తాను, బట్ రేపు తెలుస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఒక విజనో ప్లానో ఉన్నా, బట్ అది ప్రజెంట్ మూమెంట్లో ఉండే నడుస్తున్నారు కాబట్టి ఆ ప్రాసెస్ టోటల్లీ విత్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ నడవడం వలన అది ఫ్యూచర్ యాంగ్జైటీతో కూడినటువంటి ఊహలతో ముందుకెళ్తాం. అది ఒక్కటే తెలుస్తుంది. ఎందుకంటే మరీ ఇంకా అంటే ఫ్యూచర్ అనేది లేకుండా ఇప్పుడు రేపు పొద్దున మనం స్పిరిచువల్ గా ఉన్న ఫ్యూచర్, వరల్డ్ ఫ్యూచర్ కి జెమినాసన్ ఫరక్ ఉంది. అది ఇప్పుడు ఈ వర్తమానం అని చెప్పిన దాంట్లో కొంత భవిష్యత్తు, కొంత గతం రెండు కలిసే జర్నీ చేస్తాయి. ఇప్పుడు దీపానికి కానీ కొంత అటో కాంతి ఇటో కాంతి మధ్యన దీపం ఉన్నట్టు. కానీ మనం
కెరియర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలా ఇప్పుడు నువ్వు చేసే జాబ్కి 50 ఏళ్ళు నువ్వు ఫోర్స్ చేస్తున్నావు చూసినావా, అది స్ట్రెస్ అన్నట్టు. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, బాగా రావాలనుకుని పెయింటింగ్ వేయడంలో 50 years లేదు, దానికి షాడో మాత్రం ఉంటుంది అంతే కొంత. నేను మంచి ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫ్యూచర్లో మనం ఒక ప్లేస్లో ఇల్లు ఏదో కడదాం అనుకుంటున్నాం ఉదాహరణకి. ఆ ఫ్యూచర్లో మీ అప్రోచ్ కన్నా మామూలు హ్యూమన్ బీయింగ్స్కి అప్రోచ్ అంటే 24 hours అది ఆలోచించుకుంటూ అది అలాగ నేనే మామూలు హ్యూమన్ బీయింగ్ అప్రోచ్, మిగతా వాళ్ళవే డేంజరస్ అప్రోచ్. డేంజర్ అంటే నేను ఓకే నార్మల్గా ఒకటి ఉంది, అది ప్రాసెస్ ప్రకారంగా నడిచిపోతూ ఉంటుంది. అంటే దాని గురించి యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, అబ్సెషన్ కానీ ఏమి లేకుండా ఉంటూ ఆ పని జరుగుతుంది. అవి మెకానికల్ గా జరుగుతుందా లేకపోతే పూర్తి శ్రద్ధలో జరుగుతుందని కూడా చూడాలి కదా. ఇప్పుడు ఇదే మాటలు నేను ఫ్యూచర్ లింక్ చేయలే, అదే కానీ నేను మెకానికల్ గా చేస్తున్నా, రోబోటిక్ గా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, దానికి ఏం ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు కానీ తిరుగుతూ ఉంటుంది. అట్లా కూడా చేయొద్దు, అందుకే ఎరుక కావాలి. ఇప్పుడు మనం ఎందుకు చర్చిస్తున్నాం, ఇది ఎంత చర్చించినా ఎంతో కొంత స్వయంగా అర్థం చేసుకునే అంశం ఇది. అవును కదా. ఎంత చెప్పిన ఉదాహరణకి ఇప్పుడు నేను చేసే పనికి వేరే వాళ్ళ ఒత్తిడి లేదు, నేను దీన్ని ఫ్యూచర్కి లింక్ చేసి చెప్పట్లేదు, కానీ దీంట్లో కొంత ఫ్యూచర్ ఆల్రెడీ లింక్ అయ్యే ఉంది. అదేంది, రేపు అప్లోడ్ చేస్తా, అప్లోడ్ చేస్తే ఇది ఫ్యూచరే కదా. కానీ ఇప్పుడు దీని తర్వాత ఇంటికి వెళ్తా, ఇది కూడా ఫ్యూచర్ ఉంది, అది నైట్ వంట చేసుకుంటా, ఇది ఫ్యూచర్. సో ఇది వర్తమానంలో కొంత ఫ్యూచరు అండ్ కొంత భవిష్యత్తు లింక్ అయ్యే ఉంది. ఇందులో కూడా నాకేమనిపిస్తుందంటే అప్రోచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అంటే టైంకి రిలేటెడ్ ఈవెంట్స్ ఉన్నాయి, సైకలాజికల్గా ఈ సంబంధించినటువంటి ఆలోచనలు, ఎమోషన్స్, వీటికి సంబంధించినటువంటిది టైమ్లెస్ సిచ్యుయేషన్లో ఉండడం కూడా ఉందేమో బహుశా. ఎందుకంటే టైంని పూర్తిగా తీసేయలేము మనం. అంటే ఫ్యూచర్ ఇప్పుడే మనం అనుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే రేపు ఏదో గార్డెనింగ్ చేస్తాము, అది ఎక్సెప్షనల్. అంటే 24 hours అట్లాంటి వాటితో అవసరం లేదు. బట్ అదే నాకు కొద్దిగా రెండింటికి కరెక్ట్గా ఆలోచిస్తా ఉన్నా. అది వద్దని నేను చెప్పట్లేదు, అవును, కానీ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దాన్ని నువ్వు తీసుకోగలవా లేదా అన్నది ఇప్పుడే చెప్పు అంటున్నా. ప్లాన్ చెప్పగానే ఓకే ఉండాలి. అంటే నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ వర్క్ కి స్ట్రెస్ ఫ్యాక్టర్ యాడ్ అవుతా ఉంటది, అది ఇన్వాలంటరీగా జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఎటువంటిది అంటే, బుక్ రాస్తున్నాను అనుకో, ఇప్పుడు నేను పేజెస్ రాస్తున్నా, అప్పటికప్పుడే రాస్తున్నా. నిజంగా గొప్పగా రాయాలనుకుంటే నేను ప్లాన్ చేసి బెడ్రూమ్లో కూర్చొని రాయాలి కదా, నేను దాన్ని ప్రింట్ కూడా చేస్తా. ఎందుకు, ఎదుటి వ్యక్తి ఎలా స్పందించినా నాకు ఓకే అనుకోవడం. పుస్తకం చదివినా చదవకపోయినా నాకు రాయడం కాబట్టి నేను ఇష్టం కాబట్టి రాస్తున్నా అని చెప్పడం, ఇదంతా ఈ వర్తమానంలో ఉన్న ఆ బ్యూటీని చెప్పడానికే. రెండోది, నిరంతరం పనిచేయడం వల్ల ఒక సహజమైన ఎక్సలెన్స్ నీ లోపలికి వస్తుంది. బికాజ్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్. ఉదాహరణకు ఫ్యాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అదే నీవు వాకింగ్ చేసినప్పుడు యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ వాకింగ్. సో ఒక మెకానికల్ థింగ్కి ఒక ఆర్గానిజంకి ఉన్న తేడా అది. దాని మూమెంట్ స్టడీగా రోబోటిక్గా ఉంటుంది, కానీ ఒక ఆర్గానిజం యొక్క మూమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్టడీ ఉండకపోయినా. ఎందుకంటే డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. అట్లా అదే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్కి సంబంధించి కొంత ఎక్స్ప్లోరేషన్ అవసరం. చేద్దాం మనం. ఎందుకంటే అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నరకం అనేది ప్రెజెంట్ మూమెంట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అదేంటంటే, ఈ క్షణం నేను చేస్తున్న పనికి ఒక సుదూరమైన భవిష్యత్తు నేను లింక్ చేసిన మరుక్షణమే నేను యాంగ్జైటీని, కోపాన్ని, సమాజం పట్ల ఒక విద్వేషాన్ని నేను ఆల్రెడీ ఆహ్వానిస్తున్నాను. అదే నరకం అంటే. అట్లా కాకుండా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా నీకు సాధ్యమైంది చెయ్యి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఎవరైనా దాన్ని మెచ్చుకుంటే అది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప నీకు సంబంధం లేదు. ఏదో నాకు తోచింది చేశాను, నాకు నచ్చిందండి, అది నీ గ్రేట్నెస్ అని చెప్తావు. తద్వారా ఆ వర్తమాన క్షణానికి ఏ బూడిద ఏ మసి అంటుకోదు. ఎప్పుడు యు ఆర్ ఫ్రీ, ఆల్వేస్ ఇన్ ద మూమెంట్ అండ్ గోయింగ్ అలాంగ్ విత్ ద ఫ్లో. ఇంకా దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, నీవు వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నీ వేగంలో నువ్వు పని చేస్తున్నావు. ఇప్పుడు ఫ్యూచర్ వచ్చిందనుకో, నీ వేగాన్ని పెంచాల్సి వస్తుంది. అదే నీ యొక్క సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్కి, స్ట్రెస్కి, డిప్రెషన్కి, వీటికి, దాంతోపాటు సక్సెస్, ఫెయిల్యూర్, ఇవన్నీ నువ్వు ఆహ్వానిస్తున్నావు అంటారు. సో ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవి. మనం డిస్కస్ చేసే టాపిక్ దానికి రిలేటెడ్ కాదు. అయితే మీరు మధ్యలో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు హెల్ అండ్ హెవెన్ అనే విషయం వచ్చినప్పుడు మీరు మెల్లగా టాపిక్ అలా వెళ్తూ వెళ్తూ ప్రజెంట్ మూమెంట్ దగ్గర తీసుకొచ్చారు. యాక్చువల్గా అసలు ముందు డిపెండెన్సీ దగ్గర మొదలు పెట్టారు. అవును,
అవునా? అవును, ఇప్పుడు ఫ్యూచర్ అసలు ఈ ఎక్స్పెక్టేషన్ డిపెండెన్సీ అనేది ఇది అసలు కోర్ ఇష్యూ ఉంది. ఇది ఎవరు ఏ హ్యూమన్ బీయింగ్ అయినా తను డిస్టర్బ్ అవగానే వెంటనే అబ్జర్వేషన్ చేయండి, ఖచ్చితంగా అక్కడ డిపెండెన్సీ, ఎక్స్పెక్టేషను, డిసప్పాయింట్మెంట్, యాంగరు, ఎగ్రెషను, ఈ చైన్ లింక్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా ఏదో డిఫైన్ అయిపోయింది, అది లేకపోతే అలాగే ఉంది. అందుకని ఏమంటారు, మొదట ఒక పిల్లవాడు మదర్ మీద ఆధారపడతాడు, ఎందుకంటే అతను తనకు తాను చేసుకోలేడు కాబట్టి. ఈ సైకలాజికల్ డిపెండెన్సీ అన్నది మెల్లమెల్లగా బయటపడడానికి మనకు చదువు చెప్పిస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు పిల్లలకు చదువు చెప్తున్నారంటే నువ్వు మా మీద ఆధారపడకురా అని చెప్తున్నారు. అదర్వైజ్ వాట్ ఈస్ ద పాయింట్? సో నీవు ఎట్లయితే ఒక అడవిలో ఒక చెట్టు లేకపోతే ఒక చీమ ఇండిపెండెంట్గా తిరుగుతుందో అట్లా నువ్వు ఈ ప్రపంచంలోనే ఉంటూ ఒక రకమైన ఇండిపెండెన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంతే కదా, ఇప్పుడు ఇండిపెండెన్స్ అది చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్. కృష్ణమూర్తి చెప్తాడు, ఇండివిజువల్స్ అనుకుంటున్న ఈ సమస్త మానవ జాతి దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. ఇండివిజువల్ అనే పదానికి మూల అర్థం ఇండివిజిబుల్ అని, అంటే విడదీయరా అనేది అని. అంటే దేంతో విడదీయరాదు అంటే యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద ఎగ్జిస్టెన్స్. సో ఎగ్జిస్టెన్స్ నియమాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీసుకెళ్లేవాడే ఇండివిజువల్. మిగతా వాళ్ళంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బాగుంది కాబట్టి ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో దిగాను, వాడు ఇండివిజువల్ అనడానికి లేదు. అతను ఒక అంబిషియస్ పర్సన్, వెల్ అండ్ గుడ్, అతను నెక్స్ట్ బెంచ్ కారు ఉంటే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఏదో ఒక రోజు అదంతా నిరర్థకమని తెలుస్తుంది వెన్ అప్రిషియేట్ చేసేవాళ్ళు లేకపోతే. అదే ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జిస్టెన్స్కి నీకు మధ్య ఉన్న ఈ కోరిలేషన్, ఒక యూనిఫార్మేషన్ ఎప్పుడైతే వస్తుందో అది వేరే వాడికి సంబంధించిన విషయం కాదు, అది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు యువర్ ప్రజెంట్ మూమెంట్ అండ్ ద హ్యాపీనెస్ యూ ఎక్స్పీరియన్స్ అన్కండిషనల్లీ విత్ అన్బౌండెడ్నెస్ అనమాట. ఇది ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్యాంకులో వడ్డీ వచ్చేదేమో నరకం, ఈ క్షణం మనం అనుభవించే పీస్ను చూసినవా అది నరకం, స్వర్గం అన్నమాట. దానికి భవిష్యత్తుతో లింక్ లేదు. ఎవ్రీ మూమెంట్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్. ఫుల్ఫిల్డ్ లైఫ్ అంటేనే ఎక్స్పెక్టేషన్ లేదని మళ్ళీ అక్కడికి మళ్ళీ అక్కడికి అట్లా వెళ్దామా? హాయ్ అండి, నమస్తే.